అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా వెలుగొండ ప్రాజెక్టుకి తగినంత డబ్బు కేటాయించి దీన్ని సత్వరం పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 35 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పెట్టిన డబ్బంతా వృధాగా ఉంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం పూర్తయిన పనులు కూడా ఇప్పుడు చెడిపోతున్నాయి. అలాగే ఇంత వెనకబడిన ప్రాంతం ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతం, దీన్ని అభివృద్ధి చేయాలనే తపన ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉంటే రాబోయే బడ్జెట్లో కనీసం సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఇప్పుడు 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి అవసరం. అందుకని 4,000 కోట్లలో 2 సంవత్సరాల్లో 2,000 కేటాయించి దీన్ని పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నాం. పోలవరం గురించి, విశాఖపట్నం గురించి, ఐటీ రంగం గురించి, దావోస్ గురించి, సింగపూర్ గురించి మాట్లాడితే సరిపోదు. ఈరోజు ఈ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే గెలిచారో, ఏ పార్టీ నుంచి గెలిచినా వారి యొక్క బాధ్యత ఏమిటంటే ఇక్కడ ప్రజలని పట్టించుకోవడం. ఇక్కడ ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మంచినీళ్ళు లేక. ఇక్కడ పరిశ్రమలు దొనకొండ కానీ లేకపోతే నిమ్స్ కానీ రావాలన్నా కానీ దీనికి మంచినీళ్ళు కావాలి. ఇక్కడ రైతాంగం నీళ్ళు లేక అల్లాడుతున్నారు. పీసీపల్లి వంట మండలంలో కిడ్నీ జబ్బులతోటి వాళ్ళు చనిపోతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం వెలుగొండ ప్రాజెక్టు. అందుకని ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము కోరుతున్నాం. అలాగే ప్రజాప్రతినిధుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణ కూడా త్వరలో మేము చేపట్టబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.